హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఓజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్గా వేస్తున్నాను. అంతేకాదు ఇవాళ నిన్న కూడా చేశాను. పవన్ కళ్యాణ్ గారి లుక్స్కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ సినిమాకి సంబంధించి దాంట్లో ఎవరెవరు క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా మనకి ఇంట్రడక్షన్ ఇస్తూ కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈరోజు నేను ఒక పోస్టర్ చూశాను. నిజంగా ఇప్పటి వరకు ఓజీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి మించి ఉన్నాయి. కానీ ఈరోజు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ మాత్రం అస్సలు నచ్చల. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీరు వెనకాల చూడొచ్చు, నాకైతే మండిపోతుంది అనాలి. ఆ వ్యక్తిని చూస్తే ఒంటి మీద గంగుల పురుగులు పాకుతాయి కదా, అలాంటి పాకుతిని అనిపిస్తుంది. తెలుసుగా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే చాలు నోరేసుకుని పడిపోయే జస్ట్ ఆస్టింగ్ ఫెలో ఒకడు ఉంటాడు. ఈయన ఈ సినిమాలో యాక్ట్ చేశాడు అని పేరు కూడా చెప్పడం నాకు ఇష్టంలా. అసలు ఆ పేరు పలకటానికి కూడా నాకు మనసు ఒప్పట్ల. ఇండియా మీద ద్వేషం, హిందువుల మీద ద్వేషం పెంచుకుంటున్నటువంటి ఆ వ్యక్తి తాలూకా మాటలు పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితే చాలు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలు, ఆయనకి సంబంధించిన ఏ విషయం మీద అయినా సరే ఏదో ఒక విధంగా నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా పెట్టుకుని మాట్లాడేటువంటి వ్యక్తి ఆ జస్ట్ ఆస్కింగ్ ఫెలో. ఈయన కూడా ఈ సినిమాలో ఉన్నారు అంటే నాకు ఎందుకో నచ్చల. మీరు ఏమైనా అనుకోండి, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎందుకు ఒప్పుకోవాలి సార్? ఎందుకు ఒప్పుకోవాలి? మీ గురించి మిమ్మల్ని తిట్టారంటే సరే, మీకు క్షమించే గుణం మీకుంది, శత్రువునైనా సరే దగ్గర తీసుకునేటువంటి సామర్థ్యం, ఆ చనువు, ఆ హృదయం మీకుందని అనుకోవచ్చు. కానీ హిందూ ధర్మం గురించి చెడుగా మాట్లాడేటువంటి వ్యక్తి, హిందూ వ్యక్తుల గురించి కించపరుస్తూ మాట్లాడేటువంటి వ్యక్తి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలపైన కనీస అవగాహన కూడా లేకుండా విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటువంటి వ్యక్తి, ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పెహల్గామ్ అటాక్లో మన దేశానికి సంబంధించినటువంటి మహిళలను వితంతువులు చేసినటువంటి వ్యక్తి, పెహల్గామ్ సంబంధించినటువంటి అటాక్లో హిందువులు కాదా అని చూసి చంపినటువంటి వ్యక్తులకి ఈ వ్యక్తి వత్తాసు పలుకుతూ ఎస్ పాకిస్తాన్ చేసింది కరెక్ట్, వాళ్ళకి నీళ్ళు ఆపటం కరెక్ట్ కాదు అని చెప్పి ఇండియానే తప్పు పట్టిస్తున్నటువంటి వ్యక్తి. అసలు ఇలాంటి వ్యక్తిని మనం ఈ సినిమాలో మీరు పెట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఓకే, ఆయన గొప్ప నటుడు, ఆయన సూపర్ అంటే అంతకన్నా గొప్ప నటులు చాలామంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ని రీప్లేస్ చేసేంత గొప్ప వ్యక్తులు లేరని మాత్రం నేను అనుకోవట్లేదు, చాలామంది ఉన్నారు. కాకపోతే అలాంటి వాళ్ళు ఎవరన్నా పెట్టించుకోవచ్చుగా. సరే, అప్పుడు మాట్లాడలేదు అనుకున్నాం, సరే తర్వాత అయినా సరే తెలిసిందిగా ఆయన వ్యక్తి తాలూకా మనిషి మన గొప్ప నటుడే కావచ్చు, వ్యక్తిత్వ పరంగా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో హిందువులు ఇచ్చేటువంటి డబ్బులతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, జీవనోపాధి సాగిస్తున్నటువంటి వ్యక్తి, ఈ దేశం మీదే, ఈ మతం మీద, ఈ దేశానికి సంబంధించిన సనాతన ధర్మం మీద విషం చిమ్ముతుంటే మీరు ఎందుకు పెట్టుకోవాలి? ఒకవేళ అప్పుడు తెలియలేదేమో, తెలిసిన తర్వాత అయినా సరే తీసి పడదవ్వాల్సింది, రీషెడ్యూల్ చేసి ఇంకొకరితో చేసుకోవాల్సి అనిపించింది. ఎందుకు అలాంటి వ్యక్తిని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? అసలు మన తెలుగు సినిమాల్లో అలాంటి వ్యక్తిని బహిష్కరించాలని మనం అనుకోవాలి. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు శత్రువులు కూడా దగ్గర తీసుకుంటారు అంటే ఏమో అనుకున్నాను, కానీ నాకైతే నచ్చలేదు. ఇలాంటి వ్యక్తులను కూడా దగ్గర తీసుకుంటే పాముకి పాలు పోసి మనమే రేపొద్దున దాడి చేసుకునేటువంటి వ్యక్తి ఇతనే అవుతాడు. మీరే గతంలో కూడా చేశారు. మా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఆ టైంలో కూడా చిరంజీవి గారి కుటుంబం, నాగబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మీరందరూ ఆయనకి అండగా నిలబడితే ఆయన మీకు ఏం చేశాడో చూడండి. తిరిగి మీ మీదే విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తి, మీరు అతన్ని ఇంకా దగ్గరికి ఎలా తీసుకుంటారో ఆలోచించండి. పైగా ఇంకొక పెద్ద దరిద్రం ఏంటంటే, మళ్ళీ నిజంగా ఆ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా బాగుండేదేమో. ఆ పోస్టర్ రిలీజ్ చేసి నిజంగా ఇంత పీక్లో ఉన్నటువంటి ఈ టైంలో ఆ పోస్టర్ చెప్పడానికి కూడా లేదు, అంత కోపం తెప్పించేస్తుంది. వీడు కూడా ఈ సినిమాలో ఉన్నాడా? ఈ దరిద్రుడు కూడానా? వీడిని కూడా భరించాలా ఈ సినిమాలో? గొప్ప యాక్టర్ కావచ్చు, గొప్ప నటుడే కావచ్చు, జాతీయ అవార్డులు తీసుకుని ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వం లేదే. సమాజం గురించి విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తి, రెండు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చురాజేసేటువంటి వ్యక్తి, కనీస అవగాహన లేకుండా ఈయనేదో గొప్ప దేశోద్ధారకుల్లా మాట్లాడేటువంటి వ్యక్తి,
ఇతనిని కూడా మనం సినిమాలో పెట్టుకుంటే అతన్ని ఇంకా మనం డబ్బులు ఇచ్చి నిజంగా సిగ్గు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకైనా సిగ్గు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే నీకు నచ్చదు, ఆయన ఆలోచనలు నీకు నచ్చవు, ఆయన సిద్ధాంతాలు నీకు నచ్చవు. కానీ ఆయన సినిమాలో చేసి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో నువ్వు బ్రతుకుతావు. సిగ్గుండాలి నీకైనా సరే. నీకు సిగ్గు సెరవు ఉంటే కనుక తీసుకెళ్ళి అతను అనాథాశ్రమానికి ఇచ్చి, నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తి తాలూకా, ఆయన ఆలోచనల తాలూకా, ఆయన సినిమాలతో ఆయన అభిమానులు కూడా, మేమందరం కూడా ఆయన అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆయనని ఇష్టపడి, ఆయన సిద్ధాంతాలు ఇష్టపడి, ఆయన దేశభక్తిని ఇష్టపడే ఆయన సినిమా చూస్తాం. ఆయన సినిమా చూసామంటే తిరిగి సమాజానికి ఏదో ఉపయోగపడతాడు, ఆయనకు 10 రూపాయలు పెట్టి సినిమా చూస్తే ఆ తిరిగి 10 రూపాయలకి ఇంకో 10 రూపాయలు వేసి ప్రజలకి ఇస్తాడు అని చెప్పి ఆయన సినిమా చూస్తాం. అలాంటి సినిమాలో నేను అదే భావజాలంతో వచ్చినటువంటి ఇంతమంది అభిమానులతో కూడినటువంటి వీళ్ళందరూ కూడా సినిమా చూస్తే దాంతో డబ్బులు తీసుకుంటే అది నీకన్నా ఇంకొక వ్యక్తి ఉంటాడు. అంటే డబ్బుల కోసమే నువ్వు ఏదైనా చేస్తావేమో, ఇంతకన్నా ఇంకొకటి లేదు. ఏదేమైనా సరే ఇది ఒక్కటి లేకుండా ఉంటే బాగుంటుంది. సినిమా ఎలా బాగుంటుంది, డెఫినెట్గా ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆడేస్తుంది, అంతే, అందులో సమస్య లేదు. కానీ ఇలాంటి వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీ బహిష్కరించాలి. మన భారతదేశం నుంచి ఇలాంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి ఆ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పుడు పాకిస్తాన్లోనే పాడేయాలి. మన దేశ ప్రజల్ని చంపేస్తుంటే అవతల వాళ్ళ మీద జాలి చూపించేంత గుణం ఇండియా వాళ్ళకు ఉండకూడదు. ఇండియాలో పెరిగేటువంటి ఎలాంటి విష పురుగులకి అసలు ఉండకూడదు అనేది మన సపోర్ట్ని మనం విరమించుకుంటే మంచిదేమో. కాస్త కోస్తో ఆలోచించండి. ఈ సినిమా గురించి అయితే నాకు తెలిసి ఎప్పుడో జరుగుంటుంది కాబట్టి మళ్ళీ ఇష్యూస్ అవుతే ఆడు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వాగుతూ ఉంటాడు, అది ఇదని చెప్తూ ఉంటాడు. కాబట్టి దాని గురించి ఏమన్నా పెట్టారేమో, కానీ నాకు తెలిసి అయితే అంతకు మించి అవకాశం లేదు. నాకు తెలిసి ఇంతకు ముందు తర్వాత వచ్చేటువంటి సినిమాల్లో కూడా కొంచెం దూరంగా ఉంచితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి అవకాశాలు అయితే ఉంటాయి. అతని నుంచి దూరం పెడితే అతనికి కూడా తెలుస్తుంది మనం చేసినటువంటి తప్పేంటి, మనం ఈ సమాజంలో ఎలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నాం అనేది అతనికి కూడా కొంచెం మైండ్లోకి ఎక్కే అవకాశం కనిపిస్తుంది.